అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల యాత్రలు చేస్తూ ఉంది. ఆవిడేదో వాళ్ళ పార్టీ తరఫున రాజకీయ పోరాటం అని చెప్పి మొదలుపెట్టింది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదేదో షర్మిలని తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారో ఈ రాష్ట్రంలో ప్రయోగించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సజ్జల మాట్లాడే మాటలకి, వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా అని నేను అడుగుతున్నా. ఎవరు షర్మిల? ఎవరో వైఎస్ షర్మిల, విజయమ్మ గారు, బ్రదర్ అనిల్, వీళ్ళందరినీ ఏ విధంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ముందు కానీ 19 ఎన్నికల్లో కానీ ఏ విధంగా వాడారు వీళ్ళు? ఈరోజు అసలు వాళ్ళకి ఎందుకు వచ్చింది వివాదం? వాళ్ళ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీకి అసలు సిగ్గు లేకుండా మాట్లాడటం ఏంది? వీళ్ళు సమాధానం వీళ్ళు అక్కడ చెప్పుకోవాలి. వాళ్ళ ఇంట్లో వ్యవహారం రచ్చకెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది షర్మిల. ఒకప్పుడు 14 ఎన్నికల ముందు ఆయన జైల్లో ఉంటే, 2019 ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటన చేసి వాళ్ళ అన్నయ్యను గెలిపించమని చెప్పి మొత్తం కూడా యాత్రలు చేసింది, మీటింగులు పెట్టింది. వాళ్ళ తల్లి, ఈవిడ భర్త బ్రదర్ అనిల్ బైబిల్ తీసుకొని వీధి వీధి ప్రచారం చేసి మతపరమైనటువంటి అంశాలను కూడా రాజకీయానికి వాడుకున్నటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది. అంత వాడుకొని ఎందుకు వదిలేసావో నువ్వు చెప్పాలి సమాధానం. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేదు సజ్జల నువ్వు చెప్పు. అసలు ఎందుకు వదిలేశారు మీరు వాడుకొని? ఆవిడ ఏ ఎంపీ టికెట్ అడిగిందో, ఏం ఆస్తులు అడిగిందో మాకైతే తెలియదు కదా. ఎవరికేం సంబంధం? ప్రతిదానికి అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి దాన్ని ఏదో నిజం చేయాలని చెప్పి తాపత్రయపడటం అనేది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి తాబేదారులకి అలవాటైపోయింది. నీ ఇంట్లో విషయానికి మమ్మల్ని సమాధానం చెప్పమంటారేమా? మీకు సిగ్గుందా? నువ్వు కుటుంబాలను చీల్చేది, కుటుంబాల మధ్య గొడవలు పెట్టేది మీరు. నందమూరి ఉమామహేశ్వరి గారు చనిపోతే సాక్షిలో పిచ్చి పిచ్చి రాతలని రాసి గొడవలు పెట్టాలని సృష్టించింది మీరు, ప్రయత్నం చేసింది మీరు. ఇలా మీరు మాట్లాడతారు. అసలు మీ బాబాయ్ ఎవరు? నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ముఖ్యమంత్రి అయ్యావు, నీ కడప ఎంపీ టికెట్ ఎవరు ఆశించారు? నీ తల్లి విజయమ్మకో, షర్మిల గారికో, ఎవరికో ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. తీసుకెళ్ళి నీ భార్య తరపు బంధువులను పెట్టుకున్నావు. మీ బాబాయిని హత్య చేయించారు. మీ బాబాయిని హత్య చేయించిన వాళ్ళకి అండగా ఉన్నావు నువ్వు. నీ తల్లిని గౌరవాధ్యక్షురాలు, పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి నీ తల్లిని నువ్వు వెళ్ళగొట్టావు. నీ ఇంట్లో కుంపట అప్పుడు మొదలైంది. నీ బాబాయ్ హత్య అప్పుడు మొదలైంది. మీ అమ్మని గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తీసేసినప్పుడు మొదలై ఉంటుంది మీ ఇంట్లో కుంపట అనేది. లేదు మీ ఆస్తుల పంపకాలు, నువ్వు సంపాదించిన అవినీతి సంపాదనలో మరి పంపకాల దగ్గర గొడవలు జరిగినాయేమో ఎవడో తెలుసు. ఇలా వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత గారు ఆవిడ పోరాటం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టారు. వాళ్ళ తండ్రి హత్య గురించి ఆవిడ పోరాటం చేస్తుంటే అది చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టారు. ఆవిడ మీద రాజశేఖర రెడ్డి, ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా షర్మిల గారు మాట్లాడింది. వాళ్ళకి అండగా నిలబడ్డారు నాకు తెలిసి. ఇవన్నీ మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు. అవి వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం అనేది మీకు చౌకబారు విధానాలకి నిదర్శనం. ఇలా ఆనాడు కోడికత్తి బాబాయ్ హత్యని అడ్డం పెట్టుకున్నావు, విపరీతమైన ప్రచారం కల్పించుకున్నావు, ముఖ్యమంత్రి అయ్యావు. ఇవాళ కుటుంబాన్ని చేస్తున్నారని చెప్పి మళ్ళా ఏదో సానుభూతి
వాక్యాలు పలకాలనుకుంటున్నావు. నీ పిచ్చి పిచ్చి డ్రామాలు నాటకాలు అన్నీ కూడా అర్థమైంది ప్రజలకి. ఇక నిన్ను నమ్మం జగన్ అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇదేదో మళ్ళీ సానుభూతి అనుకో. నీ చెల్లి నువ్వు సమాధానం చెప్పుకో, మీరిద్దరు మాట్లాడుకోండి. ఏంటి అసలు మీకు ఎందుకు వచ్చింది? మీ గొడవలకను ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి? ఇలా షర్మిల కూడా గుర్రాన్ని గాడిదని ఒక ఘాటను కట్టి మాట్లాడుతుంది. చాలా తప్పు. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడలు ఉంచుతానని. ప్రత్యేక హోదా కోసం నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి అన్నాడు. 22 ప్లస్ 6 7 రాజ్యసభ 28 29 మంది ఎంపీలు ఆయన దగ్గర ఉన్నారు. మెడలు ఉంచుతున్నాడు. దేనికి ఉంచుతున్నాడంటే ఈయన కేసుల కోసం ప్రాధేయపడతా ఉంచుతా ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేశాం. చివరి సంవత్సరం కాలం తీవ్రంగా పోరాటం చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి మా మంత్రులను బయటికి తీసుకొచ్చాం. సంవత్సరం అంతా ఆ రోజు అనేక రకాలుగా మేము ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆ రోజు పోరాటం చేసింది. ధర్మ పోరాట సభలు పెట్టాం రాష్ట్రమంతా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఏం చేయాల? నువ్వు ఆయన్ని మమ్మల్ని ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నావు. పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం 72% నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మొత్తం విభజన హామీల్లో భాగంగానే ఎయిమ్స్ కానీ దాదాపు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ 12 ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 10,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొత్తం నాశనం చేశాడు ఇవన్నీ. కాబట్టి ఆయన్ని మమ్మల్ని గాడిదని గుర్రాన్ని ఒక ఘాటను కట్టేయడం మంచిది కాదు. రాష్ట్ర హక్కుల కోసం ఏ రోజు కూడా రాజీ పడదు తెలుగుదేశం పార్టీ. ఎవరితో పొత్తులో ఉన్నా, ఎవరితో అలయన్స్ పార్టీగా ఉన్నా కూడా మేము రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడూ రాజీ పడలేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రాజకీయ పోరాటం ఒకటే సరిపోదు. మీ సోదరుడు అవినీతి మీద కూడా పోరాటం చేయాలి. చేసినటువంటి బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని ఏ విధంగా సహకరిస్తున్నాడు, ఏ విధంగా కాపాడుతున్నాడు అనే దాని మీద కూడా పోరాటం చేయాలని చెప్పి నేను సలహా సూచన చేస్తా ఉన్నా. దయచేసి గుర్రాన్ని గాడిదని ఒక గాడిని కట్టేయొద్దు. మొత్తం కూడా మేము ఈ పోరాటం ఎప్పుడో మొదలుపెట్టాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇతర నాయకులు కానీ ముందు ఆవిడ అడిగేదానికి సమాధానాలు చెప్పండి. షర్మిల గారు మాట్లాడుతున్న రాజకీయ పోరాటానికి సంబంధించిన ప్రతి అంశం కూడా మేము 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్న అంశాలే. ప్రత్యేక హోదా కానీ, లేకపోతే పోలవరం విషయం కానీ, విభజన హామీలు కానీ, ఇతరత్ర ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎత్తెత్తు విగ్రహాలు పెట్టడం కాదు, దళితుల్ని ఏ విధంగా ఊచకోత వస్తూ ఉన్నారు, ఏ విధంగా అవమానిస్తూ ఉన్నారని ఇవాళ షర్మిల మాట్లాడింది. మేము 4 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఆ అంశాలన్నీ కూడా. మంచిది, ఇవన్నీ మీరు మాట్లాడటం మంచిదే. ఇవన్నీ మేము మాట్లాడినాయి, మీరు కూడా మాట్లాడుతున్నారు, మంచిదే. మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి. మీ అన్న చేసిన దౌర్భాగ్యపు పనులు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా పోరాటం దృష్టి పెట్టమని చెప్పి మీ హితవు పలుకుతా ఉన్నా. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు రెండు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి తొత్తులుగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ పోరాటం చేయట్లేదు అంటే ప్రతిపక్ష పార్టీకి అసలు అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఇక్కడే ఉంది, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మాకేం పని? అతను చేయాలి పోరాటం అనేది. మెడల వంచి సాధించి తీసుకొస్తానని చెప్పింది ఆయన ఎన్నికల ముందు. ఆయన చేయాలి పోరాటం, మేము చేయడానికి ఏముంది? సీట్ల విషయంలో 2 సీట్లు ప్రకటించారు. తనకి చెప్పకుండా, తనను సంప్రదించకుండా మీరు ప్రకటిస్తున్నారనే అసంతృప్తి ఆయన మాటల్లో కనిపిస్తుంది. దాని మీద అంత అవగాహన లేదు. పార్టీ అధిష్టాన వర్గం సీట్లు పంపకాలు ఇవన్నీ పార్టీ అధిష్టాన వర్గం వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి, మా పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు. పేరు నాని మాత్రం ఇద్దరు కలిసి డ్రామా
ఇంకా వాళ్ళ పని అది డ్రామాలు ఆడటం వైఎస్ఆర్సీపీకి అలవాటు. మాకు తెలియదు ఇవన్నీ. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లే పేరు నాని అన్న మాటలకి. మీ ఇద్దరి మధ్య బాగానే ఉన్నాయండి సంబంధాలు? అసలు ఏముంది, బ్రహ్మాండంగా ఉంది మాకు. అసలు ఏమైంది, ఏం కాల, చాలా బాగుంది, బాగుంటాయి. 10 ఏళ్ళ పైన ఉంటుంది ఈ పొత్తు అనేది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఇందాక చూసా, ఉమ్మడి నిర్ణయం జేయం ఈ జగన్ లాంటి దుర్మార్గుడిని దించాలనేది మా జయం అని చెప్పాడు. ఇక మిగిలిన అంశాలు ఏమైనా ఉంటే 2 అధిష్టాన వర్గాలు, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఏమైనా ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకుంటారు. దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఏ పార్టీ? లేదు, కాంగ్రెస్ మాకు సంబంధం లేదు. అంటే ముగ్గురు అని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ జగన్ దింపాలని, ఏ పార్టీ అయినా సరే. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతి పార్టీ జగన్ దిగిపోవాలనే కోరుకుంటున్నారు. జగన్ ఉంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు.